సెలబ్రిటీ అయిపోవాలని ఆశపడటంలో తప్పు లేదు, కానీ పిచ్చి ఎక్కితేనే అసలు ఇబ్బంది అంతా. సరిగ్గా ఇలాంటి పిచ్చిలోనే ఉన్నట్లు ఉన్నారు తెలంగాణ బీజేపీ మహిళా నేత కొంపెల్ల మాధవీలత. ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోవాలి, పొలిటికల్ పార్టీకి నేనే బాస్ అయిపోవాలి, ఎన్నికలు ఏమీ జరగకుండానే నేనే అమాంతం ఎంపీ అయిపోవాలని ఆమె పగటి కలలు కంటున్నారు. ఇలా కలల్లో తేలిపోతే ప్రాబ్లం లేదు, కానీ మాధవీలత పబ్లిసిటీ పిచ్చి వల్ల తెలంగాణ బీజేపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రేయర్ రూమ్లో ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటూ ఉంటే అక్కడికెళ్లిన ఆమె పెద్దగా అరుస్తూ దుర్గాదేవి శ్లోకాలు వల్లవేశారు. ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు అప్పటికే ఆ ప్రార్థనా గదిలో నమాజ్ చేసుకుంటున్నటువంటి ముస్లిం మహిళలు ఇబ్బంది పడ్డారు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఇఫ్తార్ విందులపై నోరు పారేసుకున్న ఈవిడ తన విరించి హాస్పిటల్కు అడ్డుగా ఎంఐఎం నేతలు రంజాన్ ఫ్లెక్సీలు కట్టారని వాటిని చించి పారేస్తూ వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా మసీద్పై విల్లు ఎక్కుపెట్టినట్లుగా నీచ నికృష్టపు చేష్టలతో చివరకు హిందువుల చివాట్లు కూడా తిన్నారామె. ముస్లింలు అమ్మే వస్తువులు ఏవి కొనొద్దు, ఇఫ్తార్ విందులకు హిందువులు హాజరు కావద్దని ఈమె గొంతు చించుకుంటుంటే బీజేపీ అగ్రనేతలు ఇఫ్తార్ విందులకు అటెండ్ అయ్యి పార్టీ పరువును కొంతైనా కాపాడుకుంటున్నారు. ఓవరాల్గా మాధవీలత ఓవర్ యాక్షన్ తెలంగాణ బీజేపీ అధిష్టానానికి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. గంగా జమున తెహజీబ్గా చెప్పుకునే హైదరాబాద్లో మత సామరస్యాన్ని ఎలాగైనా దెబ్బతీసి ఆ మంటల్లో చలి కాచుకోవాలనేటువంటిది మాధవీలత ప్లాన్ అంటున్నారు ప్రజాస్వామికవాదులు. తెలంగాణ బీజేపీలో వేరే ఇతర నేతలు ఎవరూ చెయ్యని ఓవర్ యాక్షన్ ఈమె కంటిన్యూ చేస్తుండేసరికి మాధవీలతకు మెంటల్ ఎక్కిందా అంటూ ఓపెన్గానే డిబేట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మాధవీలత గారు తన పబ్లిసిటీ పిచ్చ తగ్గించుకుంటే బెటర్. అన్నింటికీ మించి మత సామరస్య పునాదులు కూల్చివేసే కుటిల ప్రయత్నాలను బంద్ పెడితే బెటర్ అంటున్నారు ప్రజాస్వామికవాదులు. మాధవీలత గారు జస్ట్ థింక్ వన్స్.